ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వజ్ఞయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం లక్ష్య సాధన. ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఉద్యోగి తన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందడం ఒక లక్ష్యమైతే, వ్యాపారస్తుడికి తన వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు సంపాదించడం ఒక లక్ష్యం. విద్యార్థికి తన యొక్క చదువులో ఉన్నతమైనటువంటి ర్యాంకు సంపాదించడం ఒక లక్ష్యం. ఇలా వేరువేరు మనుషులకి లక్ష్యాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఆ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దానికి ఒక సంకల్పాన్ని తీసుకోవటం మాత్రం సామాన్యంగా అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకోసమై ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది మనం లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, ఎంత కాలంలో చేరుకోవాలి, ఇలాంటి ఆ లక్ష్య సాధనకు కావలసినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి స్వరూపాన్ని అంతటినీ కూడా ఆ సంకల్పం మనకు అందజేస్తూ ఉంది. అందుకే సంకల్ప ఏవ ముఖ్యం స్యాత్ అంటోంది శాస్త్రం. సంకల్పం అన్నింటికీ ప్రధానము అని దీని అర్థం. కర్మ సంకల్పరహితం తత్సర్వం నిష్ఫలం భవేత్. ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యానికి చేరుకోవాల్సినటువంటి ఒక మార్గము, ప్రణాళికబద్ధమైనటువంటి ఒక విధానము లేకపోతే అవన్నీ కూడా నిష్ఫలం అవుతాయి. ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం విఫలం కూడా అయ్యే ప్రమాదం ఉంది అనేది మనకి శాస్త్రం చెబుతోంది. మరి ఆ సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు మాత్రమే మనకి లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గం కనబడుతుంది. ఈ సంకల్పం తీసుకున్న తర్వాత, మన యొక్క లక్ష్య నిర్దేశం చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అది కూడా ఒక ప్రయత్నం. లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, ఆ లక్ష్యానికి చేరుకునేందుకోసం ప్రయత్నం చేయటం, ఈ రెండు మార్గాల్ని కూడా మనకు వేదాల్లో స్పష్టంగా వివరించబడింది. మనం వేదాల్లో ఉన్నటువంటి ఒక సంగతిని గమనించినట్టయితే నచికేతోపాఖ్యానం అని చాలా గొప్ప కథ మనకి కనబడుతుంది కృష్ణ యజుర్వేదంలో. తస్య ఉషణ హవైవాజశ్రవస సర్వవేద సందదౌ తస్య నచికేత నామ పుత్ర ఆసా తగుం కుమారగం సంతం. మనకి కృష్ణ యజుర్వేదం తైత్రీయ బ్రాహ్మణంలో ఈ యొక్క కథ మనకి కనబడుతుంది. లక్ష్య సాధన ఎలా నిర్దేశించుకోవాలి, లక్ష్యాన్ని మనం మొదలుగా నిర్దేశనం ఎట్లా ఉండాలి అనే విషయం మనకి తైత్రీయ బ్రాహ్మణంలో చెప్తూ ఉన్నారు. వాజశ్రవసుడు అనేటువంటి ఒక మహారాజు ఒక యాగాన్ని చేస్తున్నాడు, గొప్ప యాగం. ఆయన కుమారుడు నచికేతుడు చాలా గొప్ప విషయం ఉన్నటువంటి వాడు, చాలా పిల్లవాడే అయినప్పటికీ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి వాడు. ఆ నచికేతుడు తండ్రి చేస్తున్నటువంటి యాగం పరిపూర్ణమైంది. తండ్రి గోవులను దానం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో తండ్రి దగ్గరికి వెళ్ళాడు పిల్లవాడు నచికేతుడు. వెళ్ళి నాన్నని అడిగాడు, నాన్న ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే తండ్రి చెప్పాడు, నేను దానం చేస్తున్నాను. ఎవరికి దానం చేస్తున్నావు? బ్రాహ్మణులకి గోవులను దానం చేస్తున్నాను అని చెప్పాడు. ఒకటోసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. అట్లా అడిగేటప్పటికీ ఏమి దానం ఇస్తున్నావు, ఎవరికి దానం ఇస్తున్నావు అని అడిగితే నిన్ను మృత్యువుకు దానం ఇస్తున్నాను అన్నాడు ఆ యొక్క వాజశ్రవసుడు. పిల్లవాడిని మృత్యువుకు దానం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ కాస్త చేసేటువంటి పనుల హడావిల్లో ఉన్నాడు. పిల్లవాడు మాటి మాటికి వచ్చి పలకరిస్తూ ఉంటే ఆయనకి కాస్త చికాకు వచ్చినట్టుంది. మృత్యువుకు దానం ఇస్తున్నాను నిన్ను అని అన్నాడు. వెంటనే నచికేతుడు ఆ మాట విన్నవాడు ఆశ్చర్యపోయాడు. అయితే తన లక్ష్య సాధనకి నాన్నగారు అన్నటువంటి మాట ఏదైతే ఉందో
అది కూడా ఒక మార్గంగా ఎంచుకున్నాడు ఈ యొక్క నచికేతుడు. మృత్యవే త్వా దదామీతి, ఎప్పుడైతే మృత్యువుకు నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఆ వాజశ్రవసుడు చెప్పాడో, కుమారుడైనటువంటి నచికేతుడు తండ్రి మాట నిలబెట్టాలి అనేటువంటి ప్రయత్నం ఒకవైపు, తను అనుకున్నటువంటి ఆత్మజ్ఞానం, పిల్లవాడే కానీ ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆత్మజ్ఞానం పొందాలి అంటే దానికి సరైనటువంటి నేర్పే గురువు కావాలి. ఆ గురువు యమధర్మరాజు అని తెలుసుకున్నాడు. మరి ఏం చేయాలి? తండ్రి అన్నటువంటి మాట ఒకటి ఉన్నది. నేను మృత్యువుకి ఇస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో దీన్నే కారణంగా తీసుకొని ఆ నచికేతుడు యమలోకానికి బయలుదేరి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళే సమయానికి ఆ సమయంలో యమధర్మరాజు యమలోకంలో లేడు. ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. 3 రోజులు అయింది ఆయన వచ్చే సమయం. అంతవరకు ఈ పిల్లవాడైనటువంటి నచికేతుడు నిద్ర, ఆహారం అన్నీ కూడా మానివేసి ఆ యమధర్మరాజు గారి గుమ్మం ముందర నిలబడ్డాడు. ఇంతలో యమధర్మరాజు గారు వచ్చారు. పిల్లవాడిని చూశాడు. నాయనా ఏమిటి, ఎందుకు నిలబడ్డావు ఇక్కడ అని అడిగితే అప్పుడు ఆ నచికేతుడు చెప్పాడు, నేను 3 రోజుల నుంచి ఇలాగే నిలబడ్డాను మీ దర్శనం కోసం అని. నిద్ర ఆహారాలు మాని నిలబడ్డాను అని. వెంటనే యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. నువ్వు నిద్ర ఆహారాలు మాని నా ఇంటి ముందర నిలబడ్డావు. ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకపోవడం చాలా దోషం. కాబట్టి నా దోషం పరిహారం చేసుకోవాలి. నేను 3 రోజుల పాటు నిన్ను నిద్ర ఆహారాలు లేకుండా ఉంచాను కదా, మరి నా దోషాన్ని పరిహారం చేసుకోవాలి. నీకు ఏదైనా ఒక 3 వరాలు ఇస్తాను, కోరుకో అని ఆ యమధర్మరాజు చెప్పాడు. సంతోషించాడు ఆ యొక్క నచికేతుడు. సరే, మొదటి 2 వరాలు అడిగాడు. 3వ వరాన్ని కూడా అడగడానికి సిద్ధమయ్యాడు నచికేతుడు. ఆ వరం సామాన్యమైనటువంటి వరం కాదండి. అడిగినటువంటి 2 వరాలు ఇచ్చిన తర్వాత యమధర్మరాజు, ఏమిటయ్యా నీ 3వ వరం చెప్పు అంటే అప్పుడు నచికేతుడు చెప్పాడు, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని. ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు మాట్లాడినటువంటి మాటను చూసి యమధర్మరాజు. ఈ పిల్లవాడి యొక్క వయసు ఏమిటి, ఈ పిల్లడు అడుగుతున్నటువంటి మాట ఏమిటి, అది అందరికీ సాధ్యమయ్యేటువంటి ప్రశ్న కాదు, అందరూ అడగగలిగేటువంటి ప్రశ్న కూడా కాదు. యమధర్మరాజు మళ్ళీ అడిగాడు, ఏమయ్యా ఏమిటి అడిగావు అంటే నాకు ఆత్మజ్ఞానాన్ని చెప్పండి అని స్పష్టంగా అడిగాడు తన లక్ష్య సాధనలో భాగంగా ఈ నచికేతుడు. యమధర్మరాజు మొదట ఆశ్చర్యపోయినప్పటికీ సరే, ఈ పిల్లవాడు అడిగాడు, ఏదో సరదాగా అడిగాడేమో, దాని విషయం ఏమిటో తెలియదేమో, కాస్త పరీక్ష చేద్దాం, అప్పుడే వెంటనే చెప్పడం కుదరదు కదా అని ఆ పిల్లవాడిని పరీక్ష చేస్తూ ఉన్నాడు యమధర్మరాజు. ఏమయ్యా నచికేత, ఎందుకయ్యా నీకు అంత పెద్ద పెద్ద విషయాలు? నీకు కావలసినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నీకు ఒక బంగారం కావాలా, ధనం కావాలా, ఇస్తాను. బంగారం కావాలా, ఇస్తాను. లేదా అందమైనటువంటి భవనం కావాలా, ఇస్తాను. నీకు కావలసినంత భోజనం కూడా ఇస్తాను. ఏదైనా తీసుకో, కానీ నువ్వు అడిగినటువంటిది నీకు చెప్పడం వీలు కాదు అని ఆ యమధర్మరాజు ఆ పిల్లవాడితో చెప్పాడు. కానీ ఆ పిల్లవాడు తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా నిర్దేశించుకొని ఉన్నాడు. యమధర్మరాజు చెప్పినటువంటి ఈ ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో, పిల్లవాడిని పరీక్షిద్దామని చెప్పినటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వేటికి కూడా ఆ పిల్లవాడు లొంగలేదు. తాను అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మీద నిలబడి ఆ యమధర్మరాజు గారిని మళ్ళీ అడిగాడు, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని. నిజంగా ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్నకి యమధర్మరాజు సంతోషపడ్డాడు. ఆయన ఆ పిల్లవాడు తీసుకున్నటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క లక్ష్యం మీద నిలబడ్డ విధానానికి కూడా మనసులోనే మెచ్చుకొని అప్పుడు ఆ నచికేతుడికి ఆయన అడిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు యమధర్మరాజు. యమధర్మరాజు అంతటి వాడు నచికేతుడికి బోధించినటువంటి ఆ ఆత్మజ్ఞానం పేరే నాచికేతాగ్ని అంటారు. ఇది ఆత్మజ్ఞానాన్ని ఎలా సాధించాలి అనేటువంటి విషయాన్ని బోధించేటువంటి ఒక పద్ధతి. ఇదే కథ మనకి కఠోపనిషత్తులో కూడా మనకి కనబడుతుంది. లక్ష్య సాధనలో ఆ ప్రలోభాలు ఎదురైనా సరే నచికేతుడు ఎలాగైతే తాను అనుకున్నటువంటి లక్ష్యం కోసం యమధర్మరాజు ఎన్ని మాటలు చెప్పినా తాను మార్గాన్ని తప్పకుండా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడో అలా ఆ యొక్క నచికేత అగ్ని విద్య ఆయన పేరు మీదే సుస్థిరమైపోయింది. ఆత్మజ్ఞాన విద్య. నచికేతుడు చరిత్రలో నిలబడ్డాడు. ఎందుకంటే చరిత్రలో లక్ష్యాలని నిర్దేశించుకోవటం, దాన్ని సాధించడం, ఈ 2 మార్గాల్లో సఫలం చెందిన వారినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మనం
ఆదిశంకర్లను కనుక గమనించినట్టయితే వారు 32 సంవత్సరాల అతి తక్కువ వయసులోనే అద్వైత స్థాపన అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ అద్వైత స్థాపన కోసం భారతదేశమంతా పర్యటించి తాను అనుకున్నటువంటి అద్వైతాన్ని స్థాపన చేశారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అద్వైతాన్ని స్థాపన చేశారు. ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆయన ఆ లక్ష్య స్థాపన చేసి ఇప్పటికి వేల సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయనని ఇవాల్టికి మనం గుర్తుపెట్టుకుంటున్నాము అంటే ఆయన లక్ష్య సాధనలో చూపించినటువంటి శ్రద్ధనే దానికి ప్రధాన కారణం. అట్లాగే మనకి ఇంకొక ఉదాహరణ కూడా కనబడుతుంది, స్వామి వివేకానంద. ఆ వివేకానందులు కూడా అతి చిన్న వయసులోనే అనుకున్నటువంటి లక్ష్య స్థాపన కోసం నిలబడి తాను అనుకున్న ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. అందుకోసమే ఆ స్వామి వివేకానంద మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనం ఇవాళకి కూడా వారిని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. అట్లా లక్ష్య స్థాపనలో ఎవరైతే తుది వరకు నిలబడ్డారో ఆ లక్ష్యాన్ని ఛేదించారో వారిని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అందుకు గొప్ప ఉదాహరణ ఈ నాచికేతాగ్ని విద్య, దాన్ని సాధించినటువంటి నచికేతుడు. మరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు నచికేతుడు, దానికి ఉదాహరణ నచికేతుడు. కానీ మరి లక్ష్య సాధనలో ఎట్లా వ్యవహరించాలి? లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు, ఆ లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి, అవాంతరాలు ఉంటాయి. అవన్నీ ఎట్లా ఎదుర్కోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దీనికి మహాభారతంలో మనకు ఒక కథ కనబడుతుంది. మహాభారతంలో ఉదంకుడు అనేటువంటి ఒక మహానుభావుడు తన గురువు గారి దగ్గర వేద విద్య అంతా కూడా పూర్తి చేసుకున్నాడు. గురువుగారు చాలా శ్రద్ధతోటి ఎంతో గొప్పగా చదువుకుంటున్నటువంటి ఈ ఉదంకునికి తన యొక్క విద్యను ఉపదేశించాడు. ఆ గురువుగారి యొక్క భార్య గురుదక్షిణ ఇవ్వాలి అని ఉదంకుడికి మనస్సులో ఆలోచన వచ్చినప్పుడు గురువుగారి యొక్క భార్య వచ్చి అడిగింది, మహారాజు గారి యొక్క కర్ణకుండలాలు, మహారాజు గారి యొక్క ధర్మపత్ని, పౌష్య మహారాజు గారి యొక్క ధర్మపత్ని ఉంది, ఆవిడ కర్ణకుండలాలు ధరించి నేను యాగం చేయాలి అనుకుంటున్నాను, నాకు దాన్ని తెచ్చివ్వు అని అడిగింది. వెంటనే ఉదంకుడు గురుదక్షిణ అడిగినటువంటి ఆ గురుపత్ని మాట విని సంతోషించాడు. గురువు గారికి నమస్కారం చేశాడు. ఆ గురుదక్షిణ తీసుకురావడానికి కోసమని బయలుదేరారు. అయితే ఆయనకి దారిలో అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ తాను చేరుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ పౌష్య మహారాజు దగ్గరికి చేరుకొని వారి అనుమతి తీసుకొని ఆ కర్ణకుండలాలను సాధించుకొని వచ్చేటువంటి క్రమంలో కూడా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాడు ఆ యొక్క ఉదంకుడు. అయినప్పటికీ తాను అనుకున్నటువంటి కార్యాన్ని సాధించుకొని ఆ ఉదంకుడు గురు దక్షిణ సమర్పణ చేశాడు. ఆ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకున్న క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ తన గురుపత్ని ఏ సమయానికైతే చేరుకోవాలి అన్నదో ఆ సమయానికి అక్కడికి వచ్చి ఆ గురుపత్నికి దక్షిణ ఇచ్చి ఆమె యాగాన్ని పరిపూర్ణం చేయడానికి సహకరించాడు. ఇలాగే మనకి రామాయణంలో కూడా ఒక ఉదాహరణ కనబడుతుంది. సుందరాకాండలో హనుమంతుడు చెప్తారు, హనుమంతుడు రామకార్యం కోసం లంకలో ఉన్నటువంటి సీతమ్మను చూడడానికి బయలుదేరాడు. వెళుతూ సముద్రం మీద లంఘనం చేస్తూ ఉంటే ఆ మైనాకుడు పర్వతరాజు అన్నాడు, ఓ హనుమంత, నా మీద కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా అంటే హనుమంతుడు చెప్పాడు, నేను రామకార్యం మీద వెళుతున్నానయ్యా, ఒక లక్ష్యం కోసం వెళుతున్నాను. లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు నేను మార్గంలో మధ్యలో విరమించను అని ఆ మైనాకుడిని ఆశీర్వదించి ముందుకు సాగాడు హనుమంతుడు. మార్గమధ్యంలో సురస, సింహిక ఇత్యాది అవాంతరాలు ఎదురైనప్పటికీ చివరికి ఆ సీతమ్మను చేరుకొని ఆ లక్ష్య సాధనలో ఎలా నిలబడాలో అనేది మనకు హనుమంతుడు చూపించాడు. అందుకే హనుమంతుడు కార్యశూరుడు. ఇలా మనకి లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం ఎట్లా, ఆ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం ఎట్లా, ఈ రెండు విషయాల్ని కూడా మనం బాగా జాగ్రత్తగా గమనించుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకోవాలి అనుకునేటువంటి క్రమంలో మన ఇతిహాస పురాణాలు, వేదాలు మనకన్నీ కూడా మనకు మార్గనిర్దేశం చేశాయి. వాటన్నిటిని కూడా మనం నిర్దేశించినటువంటి ఆ మార్గంలో ప్రయాణించడం ద్వారా మన లక్ష్యాల్ని మనం పూర్తి చేసుకోవచ్చు. ఓం స్వస్తి.